మరి ప్రతి 5వ తారీఖు బంద్ పెట్టి కార్మికుల ఐక్యత కోసం పోరాడాలని కోరుతూ కలెక్టర్ గారికి ఏఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్లో కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమంటే నిర్మల్ జిల్లాలో కానీ నిర్మల్ పట్టణంలో కానీ ఈరోజు వలస కార్మికులు వందలాది మంది వచ్చి వారు చట్ట ప్రకారము నడుచుకోకుండా కార్మిక చట్ట ప్రకారం నడుచుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు యూనియన్ లేదు, వాళ్లకు రేట్లు లేవు, వాళ్లకు సమయపాలన లేదు, ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. దీంతో జిల్లాలో ఉన్నటువంటి నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి పెయింటర్ కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైంది. వాళ్లకు రోజువారి పని రోజు కూడా దొరికే అవకాశము తగ్గుతుంది. దీంతో పెయింటర్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉన్నది. దీని కొరకు కలెక్టర్ గారు స్పందించాలి. మరి కలెక్టర్ గారి నిర్మల్ జిల్లాలో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మేము వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమంటే ఏదంటే మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ అదేవిధంగా ఆంధ్ర కానీ మహారాష్ట్ర కానీ ఏ రాష్ట్రం నుండి వచ్చినప్పటికీ వాళ్ళ రాష్ట్రం నుంచి ఒక 5 ప్రతినిధులని అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి పెయింటర్ ప్రతినిధులతోటి ఒక జాయింట్ మీటింగ్ పెట్టి లేబర్ డిపార్ట్మెంట్ లో జాయింట్ మీటింగ్ పెట్టి తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ సమస్య పరిష్కరించకుంటే ఈ ఉద్యమం ఉధృతంగా అవుతుందని కూడా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది.